రాబోయేదంతా వర్షాకాలం కాబట్టి వర్షాలు వినియోగదారులు ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే ఒక 2 రోజులు ముందుగా, అంటే కరెంటు ఉండొచ్చు ఉండకపోవచ్చు, వానాకాలంలో కరెంటు తీసేశారు, ఆ విధంగా కరెంట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం ముందుగా ఆడించుకోవాలా. అందులో ట్రాన్స్పోర్ట్ కూడా 3 days పడుతుంది నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్లో రైస్ పంపించడానికి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో 1 రోజు పడుతుంది, ఆడొక డిలే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆడించడానికి రెడీగా ఉంటే, కరెంట్ ఉంటే ఆడించవచ్చు ఒక అరగంటలో. కరెంటు లేని పక్షంలో చెట్లు గిట్లు పడిపోతూ ఉంటాయి, వానాకాలం భలే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆర్డర్ 2 రోజులు ముందుగా మనకు ఇంటిమేట్ చేస్తే రైస్ అయిపోతుంది అనగా కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, రైస్ వినియోగదారులు కానీ ఎవరైనా సరే రైస్ అనేది ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే వేడివేడిగా వడ్డించడం ఎంత ముఖ్యమో అప్పుడే ప్యాడీ కన్వర్టింగ్ అండ్ రైస్ చేసి చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే.